గత 3 రోజుల్లో ఇండియాలో స్టాక్ మార్కెట్ లో దాదాపు 20 లక్షల కోట్లు లాస్ వచ్చిందండి. నిన్న ఒక్క రోజే 9,86,000 9,86,000 కోట్లు, అంటే దాదాపు 10 లక్షల కోట్లు వేసుకోవచ్చు. 10 లక్షల కోట్లు నిన్న ఒక్క రోజే లాస్ వచ్చింది. ఈ రోజు కూడా భయంకరంగా ఇందాక చూస్తే మొత్తం రెడ్ లో కింద పడిపోతున్నాయి. సెన్సెక్స్ గానీ ఇటు నిఫ్టీ గానీ మొత్తం కూడా డౌన్ అయిపోతున్నాయి. సో ఇది ఎందుకు ఇంత స్థాయిలో అంటే 3 రోజుల్లో 20 లక్షల కోట్లు లాస్ అవడం అనేది మామూలు విషయం కాదు. సో ఇది అసాధారణమైన విషయంగా చెప్పాలి. అయితే అదే సమయంలో మీరు అన్నట్టు గోల్డ్ అండ్ సిల్వర్, ఇతర కమోడిటీస్, ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో దీనికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకున్నప్పుడు ప్రధానంగా ఫస్ట్ ట్రంప్ సృష్టించే అల్లకల్లోలం. అంటే ఎప్పుడైనా కూడా మ్యాక్రో అండ్ మైక్రో అంటారు. మ్యాక్రో ఫ్యాక్టర్స్, మైక్రో ఫ్యాక్టర్స్. మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ అంతర్జాతీయంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఒక రూల్ బేస్డ్ సొసైటీ అనేది, రూల్ బేస్డ్ ఆర్డర్ అంటారు, ఆ రూల్ బేస్డ్ ఆర్డర్ అనేది విచ్ఛిన్నం అయిపోయింది. ట్రంప్ మైండ్ లో ఎప్పుడేం పుడుతుందో తెలియదు, ఎప్పుడేం నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎకనామీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో దీనివల్ల ఒకటేమో టారిఫ్స్ విపరీతంగా పెంచడం, రెండోది యుద్ధాల వల్ల కూడా ఎకనామీ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటుంది, ఆయిల్ రవాణా స్తంభించిపోతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎకనామీ అనేది గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ప్రధానంగా ఇటీవల జరిగింది ఏంటంటే ట్రంప్ వెనిజులా మీద దాడి చేసి వెనిజులా అధ్యక్షుని తీసుకురావడం, అది ఒక సంఘటన అయితే. దాని తర్వాత ఆయన అనేక చర్యలు ప్రకటించాడు. అందులో ప్రధానమైనది గ్రీన్లాండ్ ని మాకు అమ్మమని అడుగుతున్నాడు. గ్రీన్లాండ్ ఏంటంటే అటానమస్ ప్రాంతము, అది డెన్మార్క్ కింద ఉంటది. డెన్మార్క్ ప్రజలు మేము అమ్మదలుచుకోలేదని, మీరు అమ్మకపోతే మీకు యూరోప్ కంతా కూడా గ్రీన్లాండ్ ని అమ్మద్దు అని చెప్పే వాళ్ళందరికీ నేను 200% తారీఫ్ చేస్తానని బెదిరిస్తున్నాడు ట్రంప్. మరోవైపు ఆల్రెడీ నేను చాలా వీడియోలు చెప్తుంటాను, మొత్తం అమెరికాకి 750 చోట్ల బేసెస్ ఉన్నాయి, మిలిటరీ స్థావరాలు 750 చోట్లు ఉన్నాయన్నమాట. సో గ్రీన్లాండ్ లో కూడా వాళ్ళ స్థావరం ఉంది, ఆల్రెడీ బేస్ ఉంది. నిజానికి గ్రీన్లాండ్ ఏమీ అవసరం లేకపోయినా గ్రీన్లాండ్ లో రక్షణ వ్యవస్థలన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ట్రంప్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ట్రంప్ కావచ్చు, అంటే అమెరికా కావచ్చు, అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని చైనా గాని, రష్యా గాని, లేకపోతే బ్రిక్స్ దేశాలు గాని ధిక్కరిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే మన బ్రెటన్ వుడ్స్ లో, అప్పుడు 1940s లో బ్రెటన్ వుడ్స్ లో సమావేశాల సందర్భంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా డాలర్ అనేది ప్రపంచవ్యాప్త కరెన్సీగా మారిపోయింది. ఏ వాణిజ్యం జరిగినా డాలర్స్ లో జరగాలి. దాన్ని ఇప్పుడు మెల్లమెల్లగా అనేక దేశాలు ధిక్కరిస్తున్నాయి. ఇప్పుడు రష్యా ధిక్కరించింది, చైనా ధిక్కరిస్తుంది, ఇండియా ధిక్కరిస్తుంది. ఇప్పుడు ఇండియా రష్యాకి మధ్య వాణిజ్యం, ఆయిల్ కొంటున్నాం, మనం డాలర్లలో చెల్లించట్లేదు. ఈ బ్రిక్స్ కూడా సొంతంగా పరస్పరం కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి బ్రిక్స్ దేశాలు. అట్లాగే కొన్ని ఆయిల్ కంట్రీస్ కూడా, ఇరాన్ కావచ్చు, ఇప్పుడు వెనిజులా కావచ్చు, ఇవన్నీ కూడా డాలర్లను పక్కన పెట్టి వేరే కరెన్సీలో ఆయిల్ సప్లై చేస్తుంది. దీన్ని భరించలేని పరిస్థితి. అంటే తన ఆధిపత్యం పోతుంది. తన ఆధిపత్యం పోతే తన ఎకనామిక్ డామినెన్స్ అనేది పోతుంది. మిలిటరీ డామినెన్స్ ఇప్పటికీ అమెరికానే డామినెంట్ గా ఉంది. సో మిలిటరీ డామినెన్స్ ని ఎవరు ఇప్పుడు ఛాలెంజ్ చేయలేదు. 750 బేసులు దానికే ఉన్నాయి ప్రపంచంలో. నెక్స్ట్ బేసులు ఉన్నది ఫ్రాన్స్, 10 బేసులు ఉన్నాయి అంతే. ఈ చైనాకి, రష్యాకి పిడికుడు కూడా లేవు, 4-5 కూడా లేవు. ఇండియాకి అయితే అసలు లేవు. సో అలాంటి కండిషన్ లో ఎకనామిక్ డామినెన్స్ పోతుంది. రెండోది ఇంటర్నల్ గా కూడా అమెరికాలో సంక్షోభం వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే వివిధ దేశాల మీద సుంకాలను చేయడము, కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం అనేది చేస్తున్నాడు. అతనికి తెలిసి ఇదంతా జరగదని, అయినా కూడా చేస్తున్నాడు. ఎందుకంటే అతను రియల్ ఎస్టేట్ లో ఈ ల్యాండ్ బాగుందంటే ఆ ల్యాండ్ మీద కన్నేయడం, ఈ బిల్డింగ్ బాగుందంటే ఈ బిల్డింగ్ పట్టుకోవడం. అలాగే ఇప్పుడు వేరే దేశాలు, సార్వభౌమ దేశాల్లో ఉండే ప్రాంతాలను కూడా నాకు కావాలి అనే మంకుపట్టు కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఆపలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం నాటో అండి. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో రూల్ ఏంటంటే నాటోలో ఉన్న దేశం మీద నాటో కాని దేశం అటాక్ చేస్తే